న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు కలకలం రేపింది. మతపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖ్బీర్ సింగ్ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం దగ్గర సేవాదార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కాల్పులు జరగడం కలకలం రేపింది. దాల్ ఖల్సాకు చెందిన నారాయణ్ సింగ్ చోర్హా అనే వ్యక్తి సుఖ్బీర్ సింగ్ పై కాల్పులు జరపగా స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో సుఖ్బీర్ సింగ్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం ఈ కాల్పులకు సంబంధించి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అలాగే శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పై అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పుల నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇటు సిక్కు మత గురువు ఇచ్చిన మతపరమైన శిక్ష మేరకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సేవా కార్యక్రమాల్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ 2 రోజులుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంలోనే సుఖ్బీర్ సింగ్ బాదల్ పైన నారాయణ్ సింగ్ చౌరా అనే వ్యక్తి ముఖ్యంగా ఖలిస్తానీ లింక్స్ ఉన్నాయి. ఇతనికి మాజీ ఉగ్రవాదిగా కూడా చెప్తున్నారు. సో ఇతను కాల్పులు జరపడం జరిగింది. అక్కడ ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇతను కాల్పులు జరుపుతున్న సందర్భంగా అడ్డుకోవడంతో ఎటువంటి కాల్పులకు సంబంధించిన బుల్లెట్ గాయాలు తగలకుండా ఇటు సురక్షితంగా ఆయన బయటపడడం జరిగింది. నారాయణ్ సింగ్ చౌడా ముఖ్యంగా ఈయన ఖలిస్తానీ అనుకూల నాయకుడిగా తానుగా ప్రకటించుకున్నాడు. గతంలో చండీగఢ్ జైల్ బ్రేక్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. 4 ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని జైలు నుంచి తప్పించారన్న ఆరోపణలు సైతం ఇతని పైన ఉన్నాయి. ఇతనిపై గతంలో అనేక యూఏపీఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద కూడా జైల్లో గడిపిన నారాయణ్ సింగ్ చౌడా ముఖ్యంగా ఎందుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు జరిపారు, దీనిపైన ఖలిస్తానీ లింక్స్ ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఇతను అడ్డుకోవడంతో వెంటనే పోలీసులు ముఖ్యంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అటువంటి భద్రతా వ్యవస్థను ఛేదించుకుని ప్రధాన ఆలయం ద్వారం వద్ద ముఖ్యంగా ద్వార సేవకుడిగా సేవలు అందిస్తున్న సుఖ్బీర్ సింగ్ బాదల్ పైన కాల్పులు జరపడం జరిగింది. సో ఏ విధంగా ఆలయంలోకి ఆయుధాలు వచ్చాయి, అలాగే ఇతని వెనక ఎవరు ఉన్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం పంజాబ్ పోలీసులు ఇటు దర్యాప్తు చేస్తుంది. రాజకీయంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన ఇటు సుఖ్బీర్ సింగ్ పై కాల్పుల ఘటనతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ప్రస్తుతం అక్కడ విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. థాంక్యూ గోపి.